బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు అధికారులు మమేకమవుతున్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వంత పాడుతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారు. టీడీపీకి ఓటేస్తేనే తదుపరి పెన్షన్ ఇస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ తంతు కెమెరాకు చిక్కింది. మీ ఫోన్ నెంబర్ ఎంత సార్? అది 8096709472. మేడం గారు మీరేనా ఇప్పుడు ఎక్కడ పెన్షన్లు ఇచ్చేది? సార్ ఎవరు? మా బ్రదర్ అండి, సాయం తెచ్చుకున్నా. మీ పేరు మేడం? అక్షయ అండి. అక్షయ. ఇప్పుడు మీరు ఏంటి మేడం కార్పొరేషన్లో? హెల్త్ అసిస్టెంట్ అండి. హెల్త్ అసిస్టెంటా? పింఛన్లు పంపిణీ చేస్తారు మీరు? నేను ఇక్కడ లోకల్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు వికలాంగుల దగ్గర ఓటర్ ఐడి? సార్ నా పేరు కోటిరెడ్డి, స్టాఫ్ రిపోర్టర్ని. రైట్. కాదండి, ఇవి నేను ఎందుకు తీసుకుంటామంటే ఎందుకు తీసుకుంటున్నారు డీటెయిల్స్ వాళ్ళు మళ్ళా వేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇల్లు అయ్యి చూపించాలంటండి. ప్లస్ వాళ్ళు ఓటు వేశారా లేదా మేము కనుక్కొని తెలుసుకుంటాం. వేయించండి మాకు మా వాళ్ళు చెప్పి. ఎవరు చెప్పారు? అమ్మా ఎవరు చెప్పారు? అందరూ తీసుకున్నారు. అందరూ తీసుకున్నారు. అయ్యో మీరు వచ్చానే కాదు, అందరూ తీసుకుంటున్నారు. విషయం తెలిసిన విషయమే. నేను అడుగుతుంది మీకు ఎవరు చెప్పారు ఇట్లా? అలా తప్పుగా మా మేడం గారు రానియండి. ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ ఈ డివిజన్లో వికలాంగులు? వికలాంగులు ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ తీసుకొని ఓటు వేసారా లేదని కూడా మళ్ళీ మీరు చెక్ చేయాలా? ఎవరు చెప్పారు ఇట్లా మీకు? అంటే మేము కాదండి, లిస్ట్ తీసుకుని ఇమ్మన్నారు. ఎవరు ఇమ్మన్నారు? మా అధికారులే ఇమ్మన్నారు. ఎవరు అధికారి పేరు తెలియదండి. మీ పై అధికారి ఎవరు ఆదేశించారో మీకు తెలియదా? మీ ఉద్యోగాలు పోతాయి మేడం. అడిగి దానికి స్పష్టంగా చెప్పండి. మేము తీసుకోవద్దా అండి? తీసుకోకూడదు. ఎలా తీసుకుంటారు మీరు? ఎన్నికలకు ముందు ఓటర్ ఐడి ఎలా కలెక్ట్ చేస్తారు మీరు? రండి, మీ అధికారిని రమ్మని. కమిషనర్ ఎవరు? సుమిత్ కుమార్ గాంధీనా, ఏడీసీనా? ఎవరు చెప్పారు? సత్యనారాయణ గారు చెప్పారా, కమిషనర్ గారు చెప్పారా? చెప్పండి, రమ్మనండి. సీటు నేడుకు రమ్మనండి. ఓటర్ ముందు, ఎన్నికలకు ముందు ఓటర్ ఐడి ఎలా కలెక్ట్ చేస్తారు? డీటెయిల్స్ మీకేం సంబంధం ఓట్లతోటి? ఓట్లు వేసారా లేదనేది మీరు మీకెందుకు? అసలు అవసరం ఏంటి? వేసారా లేదని మీరు మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇలా? రమ్మనండి, మీ ఎస్సీటీనో లేకపోతే ఎవరినో రమ్మనండి. ఓటు వేయడము లేనిది అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాధ్యత. అది వేయించాల్సిన అవసరం మీకేంటి? మీకేం బాధ్యత ఉంది? ఓట్లు వేయించాల్సిన బాధ్యత. రమ్మనండి మేడం. ఓటు వేసేది మా బాధ్యత. ఇప్పుడు మా వికలాంగులు మా అన్న అయితే నేను తీసుకెళ్తా, లేదంటే ఇంట్లో కూర్చోబెడతా. ఓటు వేసేది లేకపోతే మీకెందుకు? అసలు అవసరం ఏంటి? ఎంత ఇస్తున్నారు పింఛను? 3000. అందుకని ఓటు టీడీపీ వాళ్ళకి వేయించాలన్నా లేకపోతే ఇంకొకరికి వేయించాలన్నా మీకెందుకు సంబంధం లేదు? అధికారులకి ఓట్లు వేయించాల్సిన అవసరం ఏంటి? రమ్మనండి, ఆ సంబంధిత అధికారి మాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు గోరక్షన్పేటలోనే ఉంటామమ్మా. ఆ లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసి వాళ్ళు. మీరు చూస్తూ ఉన్నారు వీడియోలో సార్ వికలాంగ పింఛన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి వివరాలు తీసుకుంటున్నారు. ఓటర్ ఐడి, ఎపిక్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్, కొత్తగా జరిగినటువంటి డోర్ నెంబర్, ఏదైతే అడ్రస్ మారితే అడ్రస్ కూడా తీసుకుంటున్నారు. మీ పేరేంటి? ఏమండి? ఎలకరాజు గారు. ఎక్కడ ఉంటారు మీరు? చర్చ్ ఎదురుగా ఉంటారు. మీరు ఇప్పుడు ఏం చేశారు? ఓటర్ ఐడి ఎప్పుడు తెమ్మన్నారు? అది మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పంపించారా? ముందరనే చెప్పారా? ఎప్పుడు చెప్పారు మీకు? వికలాంగులకు పెన్షన్లు ఇస్తూ వారి దగ్గర నుంచి ఓటర్ ఐడి కార్డులు సేకరిస్తున్నారు అధికారులు. అంతేకాకుండా వారికి టీడీపీకే ఓటు వేయాలని సూచిస్తున్నారు. అలా ఓటేస్తేనే తదుపరి పెన్షన్ వస్తుందన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ టీడీపీకి ఓటేయకపోతే తమ పెన్షన్లు రావేమోనని లబ్ధిదారులు భయపడుతున్నారు.
అయితే ఇదంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము చేస్తున్నామని బాగుటంగానే చెబుతున్నారు అధికారులు. ఇదేమిటో మీరే చూడండి. తీసుకుంటామంటే ఎందుకు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ వాళ్ళు మళ్ళా వేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇల్లు అయ్యి చూపించాలంటండి. ప్లస్ మొండ్రేటి అక్షయం ఆమా కాదు. మీ ఫోన్ నెంబర్ ఎంత సార్? అది 8096709472. మేడం గారు మీరేనా ఇప్పుడు ఎక్కడ పెన్షన్లు ఇచ్చేది? అవును సార్ ఎవరు? మా బ్రదర్ అండి, సాయం తెచ్చుకున్నా. మీ పేరు మేడం? అక్షయ అండి. అక్షయ. ఇప్పుడు మీరు ఏంటి మేడం కార్పొరేషన్లో? అది హెల్త్ అసిస్టెంట్ అండి. హెల్త్ అసిస్టెంట్. మీరు పింఛన్ పంపిణీ చేస్తారు మీరు? నేను ఇక్కడ లోకల్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వికలాంగుల దగ్గర ఓటర్ ఐడి. సార్ నా పేరు కోటిరెడ్డి, చాప్ రిపోర్టర్ని. రైట్. కాదండి, ఇవి నేను ఎందుకు తీసుకుంటామంటే ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ ఫోన్లను అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. శ్రీకాకుళంలో అధికారులు టీడీపీకి ఓటు వేయకపోతే ఇక ముందు పెన్షన్ ఇవ్వమని, అలాగే ఓటర్ లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తామని పెన్షనర్లను పరోక్ష హెచ్చరికలు గురిచేస్తూ ప్రలోభాలకు కూడా గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రావణ్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. శ్రీకాకుళంలో అధికారులు పెన్షనర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. శ్రీకాకుళంలో అధికారులు పెన్షనర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మానస, శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ దుర్వినియోగం ఏ విధంగా పాల్పడుతుంది అనే అంశాన్ని ఈ రోజు జరిగినటువంటి ఒక ఘటన పూర్తిగా నిదర్శనమని కూడా చెప్పవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే అధికార పార్టీ ఏవైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొంగలో తొక్కి తమ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వ అధికారులు మభ్యపెట్టి ఆ ప్రచారానికి ఇస్తున్నటువంటి దాఖలాలు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అనేకం కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ గత 2 రోజుల నుంచి కూడా పెన్షన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో కూడా పెన్షన్లు వాళ్ళకి అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అదురుగా చూసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులని పావులుగా వాడి వాళ్ళతోనే నేరుగా కూడా ఆ పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులకి మభ్యపెట్టే పనులు అయితే పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. అయితే ఎన్నికల గడువు మరో వారం రోజులు ఉన్నటువంటి ఇటువంటి తరుణంలో పూర్తిగా కూడా ఆ పెన్షన్ లబ్ధిదారులందరినీ కూడా తమ గుప్పెట్లోకి తీసుకుని ఓటర్లని పూర్తిగా తమ పార్టీ వైపు వేయించుకునే విధంగా నేరుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులనే పావులుగా వాడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే కళ్ళకు కట్టినట్టుగా కూడా 99 టీవీ చూపించడం జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి ఆ పరిధిలో ఉన్నటువంటి వికలాంగ పెన్షన్స్ పొందుతున్నటువంటి సమయంలో వికలాంగుల తాలూకా ఐడి కార్డులతో పాటు కూడా ఓటర్ ఐడి తీసుకొని పూర్తి స్థాయిలో అవి నమోదు చేసుకుంటూ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే చూసాం. అయితే వాటర్లు ఎవరైతే వికలాంగ ఓటర్లు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా పెన్షన్స్ రెట్టింపు చేయడం జరిగింది. రెట్టింపు చేసినటువంటి పెన్షన్లు పూర్తిగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా టీడీపీకే ఓటు వేయాలంటూ కూడా బలంగా కూడా అధికార యంత్రాంగంతో బెదిరిస్తున్నటువంటి దృశ్యాలను కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా 99 కెమెరాకి చిక్కినటువంటి దృశ్యాలను ఇప్పటికే పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవలసినటువంటి అంశం ఎంతైనా ముఖ్యంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనపై స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీ నేతలు కానీ లేకపోతే సామాన్యమైనటువంటి ఓటర్లు కానీ ఇదే అంశం పైన అక్కడ పంచుతున్నటువంటి అధికారులను నిలదీస్తే
పొంతన లేని సమాధానం చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నమే కాకుండా మరికొన్ని గంటల క్రితం రాజాం నియోజకవర్గం చెందినటువంటి వంగర మండలంలో కూడా ఇలాంటి ఘటన పునరావృతమైందని చెప్పవచ్చు. అయితే పెన్షన్ పథకంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళందరినీ కూడా ఒక ప్రైవేట్ గా నిర్వహిస్తున్నటువంటి ఒక బొంకు వద్దకు తీసుకొచ్చి పెన్షన్స్ ఇస్తున్నామనే రూపంలో నేరుగా కూడా ఉన్నటువంటి వాటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు పంపిణీ చేస్తూ కూడా 99 కెమెరాకి అడ్డంగా చిక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ చూస్తున్నట్లయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఎంత దారుణమైనటువంటి అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుందనే అంశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి పెన్షన్ పథకాల్లో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కానీ, ఒంటరి మహిళకు కానీ, అలాగే వికలాంగులకు కానీ, లేదంటే వృద్ధులకు కానీ పూర్తిస్థాయి నిబంధనలు ఎన్టీఆర్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ ఉన్నటువంటి పెన్షన్ పుస్తకాలతో ఆ పెన్షన్ ఇవ్వకూడదు అనే నిబంధన ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిబంధనలు కూడా ఆ తుంగలో తొక్కి పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా పెన్షన్ తో పాటు కూడా కరపత్రాలు కూడా కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకి ఇస్తూ కంపల్సరీ టీడీపీకే ఓటు వేయాలంటూ వాళ్ళ తాలూకా వివరాలు పెన్షన్ వివరాలు కూడా నమోదు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇది కోడ్ ఉల్లంఘనతో సంబంధించినటువంటి విషయం కదా అని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఈసీ కఠినంగా చర్యలు తీసుకుని అలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఇటు మరోవైపు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక జంక్షన్ దగ్గర టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు పెట్రోల్ బంకులో పెన్షన్లు పేరుతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ తతంగాన్ని 99 టీవీ చిత్రీకరించింది. ఇక్కడ డబ్బులు పంపిణీ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీస్తే సదరు వ్యక్తులు అక్కడి నుంచి జారుకున్నారు. బంకులో అమ్మకూడదు, పెట్టకూడదు కదా, ఎలా పెడుతున్నారా? 3 రోజులు అయితే ఇక్కడికి వచ్చి పెడతారా? ఏ ఊరు మీది? ఏ ఊరమ్మ? విఆర్గూడెం అయితే ఎక్కడ పంచడం ఏంటి? సిగ్నల్ రావడం సార్. మీరేంటి సార్ మరి ఇక్కడికి వచ్చి ఒక బంకులో విరుద్ధంగా సేఫ్టీ కోసం సేఫ్టీ కాదు, సిగ్నల్ రావడం లేదు. బంకులో అమ్మకూడదు, పెట్టకూడదు కదా, ఎలా పెడుతున్నారా? 3 రోజులు అయితే ఇక్కడికి వచ్చి పెడతారా? ఏ ఊరు మీది? ఏ ఊరమ్మ? విఆర్గూడెం అయితే ఎక్కడ పంచడం ఏంటి? సిగ్నల్ రావడం సార్. మీరేంటి సార్ మరి ఇక్కడికి వచ్చి ఒక బంకులో విరుద్ధంగా సేఫ్టీ కోసం సేఫ్టీ కాదు, సిగ్నల్ రావడం లేదు. బంకులో అమ్మకూడదు, పెట్టకూడదు కదా, ఎలా పెడుతున్నారా? 3 రోజులు అయితే ఇక్కడికి వచ్చి పెడతారా? ఏ ఊరు మీది? ఏ ఊరమ్మ? విఆర్గూడెం అయితే ఎక్కడ పంచడం ఏంటి? సిగ్నల్ రావడం సార్. మీరేంటి సార్ మరి ఇక్కడికి వచ్చి ఒక బంకులో విరుద్ధంగా సేఫ్టీ కోసం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక జంక్షన్ దగ్గర టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు పెట్రోల్ బంకులో పెన్షన్ల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ తతంగాన్ని 99 టీవీ చిత్రీకరించింది. ఇక్కడ డబ్బులు పంపిణీ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీస్తే సదరు వ్యక్తులు అక్కడి నుంచి జారుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి,
శ్రీకాకుళం జిల్లా రాపాకలో పెట్రోల్ బంక్లో డబ్బులు పంపిణీ చేస్తున్న ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనతో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మనకి అనేక అంశాలను కూడా 99 బట్టబయలు చేయడం జరిగింది. తాజాగా వికలాంగ పెన్షన్ లో జరిగినటువంటి అధికారులు ఏ విధంగా వికలాంగులు బెదిరిస్తున్నారు, ఓటర్ ఐడీలని వాళ్ళు నమోదు చేసుకుని ఓటు వేయకపోతే ఎటువంటి చర్యలు రానున్న రోజుల్లో ఉంటాయి అనే అంశాలపై ఇప్పటికే 99 టీవీ పూర్తి స్థాయిలో కూడా కథలను ప్రచారం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే మరికొన్ని చోట్ల కూడా 99 టీవీ ఇలాంటి అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి సాగించినటువంటి పరిస్థితుల్లో 99 కెమెరాకి జరిగినటువంటి ఒక దృశ్యాలను కూడా ఇప్పటికే చిత్రీకరించడం జరిగింది. అయితే రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ పొందూరు మండలంలో ఉన్నటువంటి అనేక మంది ఓటర్లకి టీడీపీ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు పూర్తిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పంచాయతీ కార్యదర్శుల్ని పావులుగా వాడుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పటికే 99 టీవీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పొందూరు మండలం రాపాకలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ లో పెన్షన్ స్కీమ్ పేరుతో భారీగా ఉన్నటువంటి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ లేకపోతే ఆ కూలీలు కానీ ఆ ప్రాంతంలో అధికంగా నివసించినటువంటి ఆ ప్రాంతం అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కూలీలుగా ఉన్నటువంటి ఓటర్లు మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులే నేరుగా కూడా మభ్యపెట్టి పూర్తి స్థాయిలో డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు వచ్చిన సమాచారం అక్కడ చేసుకోవడం జరిగింది. దీంతో 99 టీవీ కెమెరాకి అక్కడ పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు అడ్డంగా దొరికిపోయినటువంటి ఘటన కూడా ఉంది. దీనిపై వివరాలను పూర్తిగా అడిగినట్లయితే పెన్షన్ పేరుతో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులకు కానీ ఆ తేరదీసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలందరూ కూడా మభ్యపెట్టి డబ్బులు పెట్రోల్ బంక్ వద్ద పంచుతూ కూడా 99 అర్థంగా చిక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశం పైన ఆ వివరాలు అడిగితే అధికారులు మాత్రం పూర్తిగా ఆ పొంతం లేని సమాధానాలు కూడా చెప్పుకుంటూ అక్కడి నుంచి కెమెరా దిక్కు చూసి పూర్తి స్థాయిలో పరారైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇప్పటికే చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం అటుపక్క అధికార పార్టీకి చెందినటువంటి నేతలు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓస్ కానీ లేదంటే ఆ పంచాయతీ కార్యదర్శులను కానీ పూర్తి స్థాయిగా పావులుగా వాడుకుంటూ ఎన్నికల ప్రచారంలో వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మండలాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఆ పునరావృతం అవుతున్నటువంటి ఉంది. గత 3 రోజులుగా కూడా ఆ పూర్తి స్థాయిలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అధికార పార్టీ పూర్తిగా టార్గెట్ చేసింది. పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క హోల్డర్ కూడా చేతిలో అధికార పార్టీ తాలూకా కరపత్రాలతో పాటు కూడా పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరోవైపు ఇలాంటి కాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే నేరుగా ఆ డబ్బులు అనేవి పూర్తిగా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈటీ పూర్తి స్థాయిలో ఈ నగదు ఏవైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఆ ట్రాన్స్ఫర్ పైన పూర్తి స్థాయిలో దృష్టి సాగించినటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్ స్కీమ్ ని అదునుగా తీసుకున్నటువంటి అధికార పార్టీ నేరుగా ఆ పెన్షన్ స్కీమ్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే నేరుగా డబ్బుల్ని గ్రామానికి కూడా పంపిణీ చేసి పూర్తిగా కూడా అక్రమానికి పాల్పడుతూ ఓటర్ని మభ్యపెడుతూ ఓటర్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే మాత్రం చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా 99 దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే 99 టీవీకి శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకుల వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో బట్టబయలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే మిగతా పార్టీలతో పాటు కూడా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అర్థం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం సార్ రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. Please subscribe New Waves.